వెల్కమ్ టు శ్రీనివాస్ టీకే ఛానల్. పోటీ పరీక్షలకు అవసరమైన ఒక ముఖ్యమైన అంశం గురించి తెలుసుకుందాము. దానిలో భాగంగా డాక్టర్ విక్రమ్ సారాభాయ్, వీరిని మనం ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్గా పేర్కొంటాము. వీరు ఆగస్టు 12, 1919లో జన్మించారు. వీరి యొక్క కృషి మేరకు 1962లో ఇండియన్ గవర్నమెంట్ ఇంకోస్పార్, ఇండియన్ నేషనల్ కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చైర్మన్గా విక్రమ్ సారాభాయ్ గారు వ్యవహరించారు. ఇదే 1969లో ఇస్రోగా మారింది. అదే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. విక్రమ్ సారాభాయ్ గారు 1947లో అహ్మదాబాద్లో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీని స్థాపించారు. విక్రమ్ సారాభాయ్ గారు కేరళలోని తిరువనంతపురం దగ్గర గల తుంబా అనే గ్రామంలో ఇండియా యొక్క మొదటి రాకెట్ లాంచింగ్ సైట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియాలో కేబుల్ టెలివిజన్ తీసుకురావడానికి విక్రమ్ సారాభాయ్ గారు బాధ్యత తీసుకున్నారు. నాసాతో నిరంతరం కాంటాక్ట్లో ఉంటూ 1975లో శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ని తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. భారతదేశం యొక్క మొట్టమొదటి ఉపగ్రహమైన ఆర్యభట్ట యొక్క ప్రధాన సూత్రధారిగా విక్రమ్ సారాభాయ్ గారిని చెప్పవచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ యొక్క వ్యవస్థాపక సభ్యులలో విక్రమ్ సారాభాయ్ గారు కూడా ఒకరు. వీరు చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 1966లో పద్మభూషణ్ని అందించింది. వీరి మరణానంతరం 1972లో వీరికి పద్మవిభూషణ్ అవార్డు లభించింది.